సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ అంటే ఏంటో తెలుసుకుందామా? మన రిటైర్మెంట్ అప్పుడు మన దగ్గర ఉన్న మనీని ఈ స్కీమ్లో ఇన్వెస్ట్ చేసి రెగ్యులర్ ఇన్కమ్ని అయితే పొందొచ్చు. ఇది గవర్నమెంట్ బ్యాక్డ్ స్కీమ్. ఈ స్కీమ్ యొక్క టెన్యూర్ 5 years అండ్ మీకు కావాలంటే ఇంకో 3 years ఈ స్కీమ్ని అయితే ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఇందులో మినిమం ఇన్వెస్ట్మెంట్ 1000 రూపీస్ అండ్ మాక్సిమం ఇన్వెస్ట్మెంట్ 30 lakh రూపీస్. ఈ స్కీమ్లో మీకు 8.2% ఇంట్రెస్ట్ అయితే వస్తుంది అండ్ ఈ ఇంట్రెస్ట్ రేట్ అనేది ఎవ్రీ క్వార్టర్ అయితే రివైజ్ అవుతూ ఉంటుంది. ఈ స్కీమ్లో మీరు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ పైన ఇంట్రెస్ట్ అనేది ఎవ్రీ క్వార్టర్ అయితే మీకు పే చేస్తూ ఉంటారు. ఈ స్కీమ్లో మీరు సెక్షన్ 80C కింద ట్యాక్స్ బెనిఫిట్ కూడా పొందొచ్చు. ఈ స్కీమ్ని మీరు బ్యాంక్స్ ఆర్ పోస్ట్ ఆఫీస్లో అయితే ఓపెన్ చేసుకోవచ్చు. ఈ స్కీమ్లో ఇన్వెస్ట్ చేయాలంటే మీ యొక్క ఏజ్ 60 ఆర్ అంతకన్నా ఎక్కువ అయితే ఉండాలి అండ్ కొంతమంది 50 to 60 లోపు ఉన్న వాళ్ళు కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. వాళ్ళు ఎవరన్నది క్యాప్షన్లో అయితే మెన్షన్ చేశాను. మీరు ప్రీమెచ్యూర్ క్లోజర్ చేయాలంటే కొంత పెనాల్టీ అయితే పడుతుంది. అది ఎంత అన్నది కూడా క్యాప్షన్లో అయితే మెన్షన్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఈ స్కీమ్లో ఒక 30 lakh రూపీస్ని ఇన్వెస్ట్ చేసినట్లయితే మీకు 61,500 రూపీస్ క్వార్టర్లీ ఇంట్రెస్ట్ అయితే లభిస్తుంది. సో ఈ స్కీమ్ మంచిదా లేదా వేరే అదర్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ మంచిదా అన్నది అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి మరెంతో ఇంట్రెస్టింగ్ ఫైనాన్స్ కంటెంట్ కోసం మన యు ఆన్ యువర్ ఫైనాన్స్ అయితే ఫాలో అవ్వండి.